హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మరోసారి నీ పాసన నడిపి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ బైబిల్ తరగతిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. దేవా పరిశుద్ధాత్ముడా, మీరు మాకు బోధకుడై ఉండి మాకు బోధించండి, ఒకరిని దర్శించండి ప్రభు. కావలసిన ప్రతిభలు సంకల్పించి నీ నామం మహించుకున్నాను, నేను గొప్ప చేసుకున్నాను. అవి నేను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచండి. ఏ సమయ కోసం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైన బిడ్డలారా, మరి అనేక దినాల తర్వాత మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభు మరి ఇటు రీతిగా సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము ప్రియులారా విశ్వాస భ్రష్టత్వం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అనగా ఏ రీతిగా దేవుని ప్రజలు దేవుని నమ్మిక ఉంచి దేవుని విశ్వాసం నుంచి మరి విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి దేవుని ప్రజలు ఏ రీతిగా విశ్వాసం నుంచి తొలగిపోయి మరి దేవునికి వ్యతిరేకంగా జీవించారో, ప్రియులారా ఆ యొక్క విశ్వాస భ్రష్టత్వం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మనం ఆది కాండం నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఆదాము అవలు ఏ రీతిగా దేవుని దగ్గర నుంచి తొలగిపోయారో, ఆ తర్వాత దేవుని ప్రజలు ఏ రీతిగా తొలగిపోతూ వచ్చారో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ ప్రియులారా మనము మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఏలి కుమారుల గురించి ప్రియమైన బిడ్డలారా నేర్చుకుంటూ వస్తున్నాం. మనం దీనికి ముందుగా మనము చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా ఏలి కుమారులు ప్రియులారా మరి దెయ్యమును వెంబడించేవారు అయిపోయినట్టుగా మనము చూసాం. ప్రియులారా బెలియాలను వెంబడించేవారుగా అయిపోయారని ప్రియులారా మొట్టమొదటిగా విన్నాం. రెండవది ప్రియులారా దేవుని ఎరగకపోవటం వలన, ప్రియులారా రెండవది ఏంటంటే దేవుని ఎరగకపోవటం వలన వారు దేవుని నుంచి దూరం అయిపోయారు. మనం ఇందులో అనేక విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. మూడవది మనము ఈ దినం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా ఏలి కుమారులు దేవుని సన్నిధి నుంచి తొలగిపోవటానికి గల కారణాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే ఏ రీతిగా వాళ్ళు విశ్వాస భ్రష్టులు అయ్యారో ఆ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. యాజకులు అనగానే మనకందరికీ తెలుసు ప్రియులారా ప్రత్యక్ష గుడారంలో వారు ఏం చేసేవారు, ఎంతో భయముతో భక్తితో ప్రియమైన బిడ్డలారా దేవుని పరిచర్య చేస్తూ వచ్చేవారు. ఎందుకంటే దేవుని ప్రసన్నత అక్కడ ఉండేటువంటిది. ప్రియమైన మోషే కాలములో మనం చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. షెకీనా మేఘము ప్రియమైన ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద ఉండేటువంటిది. అలాగే అతి పరిశుద్ధ స్థలములో ప్రియమైన ద్వారా మందసము ఉన్నటువంటి స్థలమంతా కూడా దేవుని ప్రసన్న చేత దేవుని వెలుగు చేత ఏమై ఉండేది, నింపబడి ఉండేటువంటిది. అలాంటి యొక్క దేవుని ప్రసన్నత ఆ మందిరంలో ఉండేటువంటిది. ఆ దినాల్లో మరి అహరోను కుమారులు అన్ని ఆజ్ఞ తీసుకుని వచ్చినప్పుడు వారు ఏం చేశారు, అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మరి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఇవి మాత్రమే చేయాలి అనే ఆజ్ఞ మీరి తమ ఇష్ట ప్రకారము నడిచినప్పుడు దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చి వారు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయం దీనికి మనం నేర్చుకున్నాం కాబట్టి అందులోకి వెళ్ళట్లేదు. ఇలాంటి ఒక మహిమతో నింపబడినటువంటి మందిరము రాను 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 ప్రియమైన పిల్లారా దేవుని ప్రసన్నత పోయింది. చివరికి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏలి కాలంలో ప్రియమైన పిల్లారా మరి ఏలి కుమారులు యాజకులైనటువంటి వారు ప్రియమ దేవునికి విరోధముగా అసలు దేవుడు అంటే లెక్క లేనట్టుగా లెక్క చేయకుండా
వారికి ఇష్ట ప్రకారము ప్రియమైన బిడ్డలారా దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు పరిచర్య చేయటం మానేశారు. ఒకరికి చూస్తే పరిచర్య చేయటం మానేశారండి. అర్థమైందా? కేవలము ఆ మందిరములో వస్తున్న లాభము కొరకు మాత్రమే ఏం చేస్తున్నారు వాళ్ళు చూసుకున్నారు తప్ప ఆ మందిరములో చేయవలసిన పని కూడా చేయటం లేదు. అర్థమైందండి? మందిరములో వస్తున్న లాభాన్ని చూసుకుంటున్నారే తప్ప ఆ మందిరంలో చేయవలసిన పరిచర్యను పనిని వారు చేయటం లేదు. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం ద్వారా కొత్త నిబంధన సంఘమైనటువంటి మనము ఎవరికి వారు కూడా వ్యక్తిగతముగా ఏమై ఉన్నాము? దేవుని మందిరమై ఉన్నాము. అర్థమైందండి? ఆ మందిరానికి మనమే యాజకులమై ఉన్నాము. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరికి వారు కూడా వారి వారి మందిరానికి వారు యాజకులై ఉన్నారు. నేను పర్సనల్ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే మనమేమైనా అందుకే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అన్నాడు. అలాగే యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు? యాజకులై ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూసుకుంటున్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఆనాడు ప్రియమైన బిడ్డలారా ఏలి కుమారులు దేవుని మందిరం యొక్క పరిచర్య చేయకుండా ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? అక్కడ వచ్చేటువంటి యొక్క అర్థమవుతుందా? మరి అక్కడ ఏదైతే వస్తుందో దాని చేత తమ శరీరాన్ని పోషించుకోవటం కొరకు ఒకటి, రెండోది వారి శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడం తప్ప వేరే పని చేయటం లేదు. బాగా అర్థం చేసుకోవాలి. చెప్తున్నారండి? వేరే పని చేయటం లేదు. వారు అక్కడ వచ్చేటువంటి యొక్క బలి పశువు యొక్క మాంసాన్ని అది కూడా దేవునికి అర్పించకుండా వారే తింటున్నారు. అర్థమైందండి? దేవునికి అర్పించకుండా ముందే తింటున్నారు వాళ్ళు. ఇక్కడ బాగా అర్థం చదువుదాం ఒకసారి చూడండి. 3 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. చదవగలిగితే ఎవరైనా దయచేసి చదవండి. స్పష్టముగా చక్కగా చదవండి. తరువాత 2వ అధ్యాయము 13వ వచనం. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా వారి 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి పొరుసులో గాని కుండలో గాని ఆ కొంకి బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. మీరు ఇలా చేయుచు వచ్చిరి. సరిగా వినబట్టలేదు, నేను చదువుతాను. సిలోహునకు వచ్చు ఇజ్రాయెల్ అందరికీ వీరు ఇలాగు చేయుచు వచ్చిరి. ఇదియు గాక వారు క్రొవ్వును దహించబడక మునుపు యాజకులు పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకుని వండించుటకే మాంసమిమ్ము, ఉడకపెట్టిన మాంసం అతడిని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమునే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహించరు. తర్వాత నీ మనసు వచ్చిన ఇంత మట్టుకు తీసుకొనవచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందుమనను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటయందు అసూయపడ్డకు ఆ యవ్వనస్తులు కారణమైరి గనుక వారి పాపములు యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. మీకు చక్కగా అర్థమవట కొరకు చెప్తాను వినండి.
ప్రేమారా, ఎవరైతే మందిరము దగ్గరికి ప్రత్యక్ష గుడారం యొద్దకు మరి బలి తీసుకొస్తున్నారో ఆ యొక్క బలి పశు మాంసమును బలిపీఠం మీద ఏం కావాలి పెట్టి దహించాలి. ముఖ్యంగా కొవ్వంతటిని కూడా ఏం చేయాలి? దహించాలి. ఆ రక్తం బలిపీఠం మీదకి పోసి ఆ బలిపీఠం ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలో కూడా దాన్ని ప్రోక్షించాలి. ఈ యొక్క కురువంతా కూడా దహించబడిన తర్వాత యాజకునికి ఏ భాగం అయితే వస్తుందో ఆ భాగాన్ని యాజకుడు తీసుకొని తినాలి. అర్థమైందండి? ముందేం కావాలి? మొట్టమొదటి రక్తం ప్రోక్షింపడాలి ఒకటి. రెండోది ఏం చేయాలి? కొవ్వంతా కూడా ఏం కావాలి? కాల్చబడాలి. ఆ తర్వాత యాజకునికి వచ్చే భాగాన్ని తీసుకోవాలి. మీరు కావాలంటే లేవీలో 7వ అధ్యాయం మీరు నోట్ చేసుకోండి. లేవి గ్రంథము 7వ అధ్యాయము 31, 35, అలాగే ద్వితీయోపదేశ కాండము 18:3, లేవీలో 3:16, 7:23, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. అర్థమైందండి? ఇందులో మొట్టమొదటి ఏం కావాలి? దేవునికి అర్పించాలి. క్రొవ్వంతా కాలిపోయిన తర్వాత అందులో వస్తుంటే మాంసం కావచ్చు, లేకుంటే ఆ 3 పొంకులతో పుచ్చి తీసి మాంసాన్ని ఏం చేయాలి? తీసుకొని తినాలి. కానీ ఈ యొక్క యాజకులు అది చేసి ఇక్కడ పని చేయటం లేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బలి అర్పించే వాళ్ళు ఒకరున్నారు, అర్థమైందండి? తర్వాత మిగతా పని చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, సేవకులు, అర్థమైందా? కానీ వీళ్ళు ఏ పని చేయటం లేదు. కానీ తమ పని వారిని పంపించి ఏం చేస్తున్నారు? ముందే పచ్చి మాంసమునే ఇవ్వమంటున్నారు. అర్థమైంది? ఏమన్నాడు? పచ్చి మాంసం ఇచ్చేయండి మాకు, మేము మా ఇష్టం వచ్చి వండుకొని తింటాం. కానీ అక్కడ పని చేసేవారు ఇంకా ఇతరులు అక్కడ పనిచర్య చేసేటువంటి వారు ఎంత చెప్పినా కూడా ఏం చేయాలి? వినకుండా ఏం చేస్తున్నారు? మేము దగ్గర బలవంతంగా తీసుకుంటున్నాం అంటున్నారు. అర్థమైందంటే అంటే వీరు దేవుని ఆజ్ఞను కానీ దేవుని యొక్క చిత్తమును కానీ, అర్థమైందా, దేవుడు చెప్పిన క్రమాన్ని కానీ ఏం చేయట్లేదు? పాటించటం లేదు. అర్థమైందండి? విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ రీతిగా చేయటం వలన ప్రజలు బలి ఇవ్వటానికి దేవుడు రావటమే ఇష్టపడకుండా అయిపోయిందంట. అర్థమైందండి? దేవుని దగ్గర రావటానికి ఎవరేమైపోయారు? చాలా మందికి ఇష్టం లేకుండా అయిపోయింది. చూడండి 17లో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసేపట మనస్సులు కారణమైరు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బాగా అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ఈ దినము దేవుని మందిరమైనటువంటి మనము, లేకుంటే ఆ మందిరానికి యాజకులమైనటువంటి మనము ఏ రీతిగా మనం నడుస్తూ ఉన్నాము, దేవుని మందిరములో ఏ రీతిగా పరిచర్య చేస్తున్నాము అంటే వ్యక్తిగతముగా ప్రేమలారా మనము మన ఆత్మీయ జీవితం పట్ల, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నాము అని మనము ప్రశ్న వేసుకోవాలి. అర్థమైందండి? దేవుడు ఒక విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేన్ని అనుభవించాలి, దేన్ని అనుభవించకూడదు అన్నటువంటిది స్పష్టముగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అర్థమైందండి? అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ? ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏ రీతిగా జీవించాలి, ఏమి అనుభవించాలి అన్నటువంటి స్పష్టంగా మనకి బైబిల్లో రాయబడి ఉంది. ఫస్ట్ స్థానము అర్థమైందా? ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలకు ఇవ్వాలి. ఇక్కడ యాజకులు అయినటువంటి లేదా ఏలి కుమారులు మొట్టమొదటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దేవుని ధర్మశాస్త్రంలో
యాజకులమైన మాకు చేయవలసిన పని ఏంటిదో ఆ ప్రకారం ఆ పనిని చెయ్యాలి అనేటువంటిది బాగా అర్థమై ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకుని ఉండాలి. అలాగే నూతన నిబంధన యాజకులు కూడా ఏం కావాలి? దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకొని ఉండాలి. మనకు అర్థమవుతుందండి? దేవుని యొక్క ఉపదేశమును లేదా కొత్త నిబంధన సంఘానికి ఇవ్వబడే ఉపదేశము, అపోస్తుల ఉపదేశాన్ని మనం బాగా తెలుసుకొని ఉండాలి. ఇందులో అనేక మందికి రక్షణ పొందిన విశ్వాసులకు దేవుని వాక్యము తెలియదు, చాలా మందికి తెలియదు. నేర్చుకోవాలని కూడా ఆసక్తి చాలా మందికి చూపించడు. చాలా మందికి ఏదో దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆశ చాలా మందికి లేదు. అందుకే దేవుని యొక్క చిత్త ప్రకారం ఎలా జీవించాలో అలా జీవించడానికి వాళ్ళకి ఏం లేదు, గ్రహింపు లేకుండా పోతుంది. సమస్యలు వచ్చినప్పుడు ద్వారా ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి ఏముంది, తీసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? నీకు దేవుని వాక్యం అనేది తెలియదు. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? దేవుని చిత్తం ఏదో తెలుస్తుంది. దేవుని చిత్తం ఏదో తెలుస్తుంది. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవడానికి అర్థమైందా, పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం నీకు తెలిసింది కాబట్టి ఇది దేవుని వాక్యము, ఇది దేవుని చిత్తం కాబట్టి ఇలా నడిచిపోతాం అని ప్రియులారా నడిచిపోవచ్చు. దేవుని వాక్యం దేవుని ఉపదేశం తెలియనప్పుడు నువ్వు కన్ఫ్యూజన్ లో ఉంటావు. అర్థమైందా? నువ్వు కన్ఫ్యూజన్ ఉంటావు, ఏం చేయాలో తెలియదు. లేకుంటే పాస్టర్కి వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. లేకపోతే దేవుని వాక్యం తెలిసినప్పుడు ఇది దేవుని వాక్యం, ఇది దేవుని చిత్తం, నేను ఇలాగనే ఉండాలి, నా పని ఇది, ఈ రీతిగా జీవించాలి, ఈ రీతిగా నడుచుకోవాలి, ఇలాగే ఉంటాను అన్నటువంటి ఒక స్థిరమైన మనసు కలిగి ఉంటావు. నేను ఎవరిని? యాజకుడను, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వాడను, దేవుని ఆలయమై ఉన్నాను నేను. దీన్ని నేను పరిశుద్ధంగా ఉంచాలి, దీన్ని ప్రత్యేకంగా ఉంచాలి. ఇప్పుడు అందరిలాంటి వ్యక్తిని కాను, నేను లోకస్తుని కాను, లోకం నుంచి నేను వేరు చేయబడిన వ్యక్తిని. అందుకని అందరిలాగా నేను ఆశపడడానికి కాదు, అందరిలాగా ఏది పడితే అది కోరుకోవడం కాదు, ఎటు పడితే ఎటు పోయేది కాదు. నా దారి ఇది, మన దారి ఇది అని ప్రియులారా ఎవరికి వారు కూడా ఒక స్థిర మనస్సు కలవారై ఉంటారు. ఎందుకంటే యాజకులనబడిన వారు ఈ రీతిగానే ఉండాలని దేవుని వాక్యం క్లియర్గా చెప్పబడింది. అలాగే విశ్వాసనబడిన వాడు, విశ్వాసి ఎవరో ఏమై ఉన్నాడో ఆ విశ్వాసి ఏ రీతిగా జీవించాలో క్లియర్గా పరిశుద్ధంగా రాయబడి ఉంది. పాత నిబంధనలు లేవీల గురించి రాయబడినటువంటి యొక్క ఉపదేశం, లేవీల గురించి ఇవ్వబడిన ఉపదేశము, అదే కొత్త నిబంధన అటువంటి యాజకులు లేకుంటే విశ్వాసికి అంటే యేసు శిష్యుడికి ఏ ఉపదేశం అయితే ఇవ్వబడాలో ఆ ఉపదేశం ఇచ్చాడండి. అర్థమైందండి? దాన్ని నువ్వు చక్కగా నేర్చుకుంటే ప్రియమైన బిల్లారా, దాన్ని యొక్క మనసులో బాగా నింపుకున్నట్లయితే, నరనరాల్లో జీర్ణించకపోయినట్లయితే, నీ జీవితాన్ని ఆ వాక్యానికి పరిపూర్ణంగా అప్పగించుకున్న వాడవైతే ఏం చేస్తావు తెలుసా ప్రియమారా? నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటావు. కానీ ఈ దినము యేసు నమ్ముకుంటున్నారు, మారుమూసుకుంటున్నారు, భేదం పొందుతున్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంతో సంబంధం లేని జీవితం జీవిస్తున్నారు. చాలా మందికి దేవుని వాక్యం తెలియదు. చాలా మందికి ఉపదేశం తెలియదు. విన్నా కూడా, నేర్పించినా కూడా ఏం చేస్తాం? వింటాం, మర్చిపోతాం. ఇంతకాలం ఇవన్నీ నేర్పించుకుంటూ వస్తున్నాం. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి, కరోనా నుంచి కూడా ఈ బైబిల్ నడుస్తూనే ఉంది కంటిన్యూగా.
ఎంతమంది మీ హృదయాల్లో ఇవన్నీ కూడా అవును ఇది ఇది కరెక్ట్ ఈ రీతిగా ఉండాలి ఇది ఎంతమంది మీకు చక్కగా మీ మనసులో రాయబడి ఉందా? ఎంతమంది ప్రియులారా ఇది సత్యము, ఇది ఈ రీతిగా ఉండాలి, ఇంటిగా జీవించాలి, నా లైఫ్ ఈ రీతిగా ఉండాలి, నేను నా కుటుంబం ఈ రీతిగా ఉండాలి, అవును ఇది వాక్యం ఈ ఉపదేశం ఈ రీతికి మేము జీవించాలి అని ఎంతమంది ఒక సరైన నిర్ణయం కలిగిన వారికి ఉన్నారు? నిర్ణయం కలిగి ఉంటే శోధన వచ్చిన శ్రమ వచ్చిన ఏ పరిస్థితి వచ్చినా కూడా నేను ఇందులో కదలను, దాని ఏదైనా రాలేదు, నేను ఇందులో నిలబడతాను, లోకంతో కొట్టుకొని పోనని ఎంతమంది స్థిర హృదయముతో ఉంటున్నారో ఒకసారి మీరు పరిశోధన చేసుకోవాలి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిల్లారా, మొట్టమొదట ప్రతి విశ్వాసి గ్రహించవలసి నేనెవరు దేవుని ఆలయమై ఉన్నాను. అర్థమైందా? దేవుని ఆలయం ఎక్కడుంది? ఇజ్రాయిల్ మధ్యలో అన్నాడు ఉన్నట్టుగా మనం అందరం ఎక్కడున్నాం? లోకం మధ్యలో ఉన్నాము, లోకం మధ్యలో ఉన్నాము, బయట లేము. బయట ఉన్నాం మనము ప్రత్యేక కూడా నేర్చుకుంటాం. లేదా చుట్టూ ఏమో ఇజ్రాయెల్ పిల్లలు ఉన్నారు, అలాగనే మధ్యలో ఏమో దేవుని మందిరం ఉన్నట్టుగా ఇప్పుడు మందిరమైన మనము ఎక్కడున్నాం? లోకములో ఉన్నాము. యేసయ్య కూడా చెప్పాడు, మీరు ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు, కానీ మీరు లోకస్తులు కారు. మీరు లోకంలో ఉన్నప్పటికీ ఎవరు కాదు? లోకస్తులు కారు. మేము లోకం నుంచి వేరు చేశారన్నాడు దేవుడు. అర్థమైందా? మీరు మూర్ఖులకు వక్కర జనము మధ్యలో ఉన్నారంటున్నాడు. మరో చోట అంటున్నాడు, ప్రియులారా, మూర్ఖులకు వీరి మధ్య నుండి వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, మనము వారి మధ్య ఉన్నాము. రెండు, ఆ మందిరానికి యాజకులు ఎవరు? మనమే. యాజకుని పని ఏంటిది? ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ అయ్యేది ఏ లౌకిక సంబంధమైన పనులు చేయడానికి వీలేదండి. వాడి పని ఏంటిది? దేవుని మందిరాన్ని ఏం చేయడం? కాపాడటం. దేవుని మందిరాన్ని కాపాడే పని యాజకునిది. అలాగే కొత్త నిబంధన యాజకునికి మొట్టమొదట కాపాడుకోవాల్సింది ఏం తెలుసా? నీ యొక్క ఆలయమైనటువంటి నీ యొక్క దేహాన్ని, నీ ప్రాణాత్మ శరీరాలని. ప్రత్యేక గుడారములో 3 భాగాలు ఉన్నట్టుగా ఆవరణము, అర్థమైందండి? ఏది? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉన్నట్టుగానే ఈ ఆలయం కూడా 3 భాగాలు ఉన్నాయి. పైన మొట్టమొదటి శరీరము, ఆత్మ, ప్రాణము, ఆత్మ. అర్థమైందండి? నీ ఆత్మలో ఎప్పుడు కూడా దేవుని ప్రసన్నత అనేది నింపబడి ఉండాలి. ఏ రీతిగా అయితే షకీనా మేఘము లేదా మహిమ మందసము మీద పడుతుంది, అలాగనే నీలో ఏమి ఉండాలి? ప్రేమైన బిడ్డలారా, దేవుని ప్రసన్నత ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఈ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. మందస్సంలో ఏముంది తెలుసా? మందస్సంలో ఏముంది తెలుసా? ఆ రాతి పలకలు ఉన్నాయి, 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. మనము ఆరంభంలో ఈ మందస్సములో 3 ఉండేటువంటిది. ఒకటి మీకు తెలుసా? మీకు అందరికీ మందస్సంలో ఏముంది తెలుసా? తెలుసా? చెప్పండి ఒకసారి మీరు. మందస్సు పేటలో ఏమేమి ఉంటాయి లోపల? చిగురించిన అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర, మన్నా గల బంగారు పాత్ర, 10 ఆజ్ఞల పలక, 10 ఆజ్ఞల పలకలు. కానీ సొలొమోను టైంకి వచ్చేటప్పటికి అందులో ఏముందంటే కేవలం 10 ఆజ్ఞ పలకలు తప్ప ఇంకేమీ లేదు. అర్థమైందండి? అంటే దేవుని వాక్యం అనేది ఎప్పటికి ఉండేటువంటిది. అందుకే కీర్తనలు అంటాడు, మనం తిరిగి ముందు కూడా నేర్చుకున్నాం,
ధర్మశాస్త్రం ఎక్కడుంది? నా హృదయం. అంటే నీ ఆత్మలో దేవుని వాక్యం ఎప్పటికి ఉండాలి. దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. అందుకే దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింప చేయడని ప్రేమారా దేవుని వాక్యం మనము చూస్తుంది. అర్థమైందా? తర్వాత నీ ప్రాణములో అర్థమైందా ప్రేమారా ఏముండాలి? బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉన్నట్టుగా, తర్వాత ధూపవేదిక ఉన్నట్టుగా తర్వాత సన్నిధిలో తిరుగుబడి. అంటే నీ ప్రాణము ఈ ప్రాణంలోనే ఉంటది. ఏమి? ప్రేమ, కోరికలు, ఆశలు, ఇవన్నీ కూడా అర్థమైందా? ఇచ్చలు, ఇవన్నీ కూడా. ఇవన్నీ వదిలేసి ఏం చేయాలి కదా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేని చూపిస్తుందంటే ప్రియమైన బిల్లారా, దీపస్తంభం ఏం చూపిస్తుందంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించే వ్యక్తిగా ఉండాలి. అర్థమైందా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. అలాగే అందులో ఆత్మ ఫలాలు ఉన్నాయి. అర్థమైందా? ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. రెండో సత్క్రియలు, ఆ దీపం వెలుగుతుంటుంది అంటే సత్క్రియలు కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఒక విశ్వాసులు ఏం కలాలి ఉండాలని చూపిస్తుంది. తర్వాతే ధూప వేదిక. అర్థమైందా? ధూపము విశ్వాసి విషయం చెప్తున్నాను చూడండి. ధూప వేదిక ఏం చెప్తుందంటే అన్య భాషతో కూడిన ఆరాధన చూపిస్తుంది. వింటున్నారండి? రెండు రకాల ప్రార్థనలు ఉన్నాయి. అర్థమైందా? అందరికి కనబడేటట్టు చేసే ప్రార్థన, బలి అర్పించి చేసే ప్రార్థన. అది ఎక్కడంటే బలిపీఠం దగ్గర. బలిపీఠం దగ్గర బలి అర్పించి ప్రార్థించేటప్పుడు ప్రియులారా ఏమవుతుంది? అందరికి కనబడుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది బయట కనబడుతుంది కాబట్టి అందరికి కనబడుతుంది. ఇది ఏం చూపిస్తుంది అంటే మనసుతో చేసిన ప్రార్థన చూపిస్తుంది. అర్థమైందా? బలిపీఠం దగ్గర చేసే ప్రార్థన ఏం చూపిస్తుంది? పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో మనకి అందరికి అర్థమయ్యే భాషతో వచ్చే ప్రార్థన చూపిస్తుంది. అర్థమైందా? అది ఒకే ప్రార్థన కాదు. విశ్వాసికి పరిశుద్ధ స్థలంలో ధూపం ఆరాధన చూపిస్తుంది. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి చేసేటంటే ఆ ఆరాధన ఎవరికి వినబడదు, బయట కనబడదు, బయట వినబడదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో చేస్తాడు కాబట్టి. అది ఏం చూపిస్తుంది అంటే అన్య భాషలతో ఆత్మతో నింపబడి అన్య భాష చేసే ప్రార్థన. అందుకే ప్రతి విశ్వాసి కూడా మనసుతో చేయాలి ప్రార్థన, ఆత్మతో కూడా చేయాలి. అర్థమవుతుందండి? భాష చేసేది ఎవరికి అర్థమో కాదు, దేవునికి నీకు చెప్తారు, అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాష చేసే ప్రార్థన మీకు అది తెలియపరుస్తుంది. తర్వాత నిత్యము దేవుని వాక్యము చదివేది. బల్ల అంటే మీకు విశ్వాసుల విషయమే నేను చెప్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అది. కాబట్టి ఈ మూడు నీ జీవితంలో కనబడాలని. బాహ్యంగా ఏం కనబడాలి? బయట ఆవరణంలో ఏం కనబడాలి తెలుసా నీకు? ప్రియమైన నువ్వెవరు? ప్రభువును అంగీకరించిన వ్యక్తిగా ఒక సాక్షిగా ఉండాలి. ఎందుకంటే బయట బలిపీఠం ఉంటుంది. ఆ బలి ఎవరు చూపిస్తుంది? యేసు ప్రభుని చూపిస్తుంది. అంటే యేసును నమ్మిన వ్యక్తిగా, అర్థమైందా? ఏమైనా ప్రభువును ధరించుకున్న వ్యక్తిగా, దేవుని వాక్యం అనుసరించే వ్యక్తిగా నువ్వు కనబడాలని. అర్థమవుతుందండి? ఇది ఒక వ్యక్తిగతంగా ఒక విశ్వాసం ఉండవలసిన లక్షణాలు. అంటే ప్రాణాత్మ శరీరాలన్నీ కూడా దేవుని కార్యాలను చూపించే రీతిగా ఉండాలి. అర్థమవుతుందని ప్రియమంటారా? కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత ప్రియమారా, ఈ యాజకుడు ఏ పని చేయాలి తెలుసా? ప్రియమారా,
అన్ని పనులు అక్కడ ఉంటాడు, అన్ని ఆ మందిరం అంతా కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఉండేటట్టుగా దాని పరిశుద్ధముగా ఉండేటట్టుగా. పరిశుద్ధం అంటే అర్థమైనది. ఎప్పుడు పరిశుద్ధము? పరిశుద్ధం అంటే పరిశుద్ధం కాదండి. దేవుని వాక్య ప్రకారం అన్ని కార్యాలు సకలంగా జరగాలి. బళ్ళు అర్పించడమే కానీ రక్తం ప్రోక్షణ కావచ్చు, బలిపీఠం మీద మంట కావచ్చు, దాని మీద కట్టెలు కావచ్చు, తర్వాత ఆ గంగాళంలో నీళ్లు కావచ్చు. నీళ్ళేం చూపిస్తుంది? వాక్యాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఇవన్నీ ఏంటి? అన్ని దేవుడు చెప్పినట్టు జరగాలి. అందులో ఎక్కడ పొరపాటు జరిగినా